టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సిలబస్ పేపర్కి అనుగుణంగా అన్ని టాపిక్స్ మీద నేను లాజికల్ వీడియోను చేయడం జరిగింది. అది కూడా ఎలా అంటే జస్ట్ మీరు క్వశ్చన్ చూడడము, ఆ క్వశ్చన్లో ఉన్న ఆన్సర్ను క్వశ్చన్లో ఉన్న లాజిక్ను గుర్తుపట్టడము, ఆన్సర్ చేయడం, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. అది కూడా గ్రామర్ రూల్స్ అసలే నేర్చుకోకుండా, గ్రామర్ రూల్స్ మీద అస్సలు అవగాహన లేకుండా ఆన్సర్ మీరు టిక్ చేసే విధంగా నేను లాజిక్స్ అన్ని టాపిక్స్ మీద చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. సో దాదాపుగా అన్ని టాపిక్స్ను నేను కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇక నుంచి గ్రాండ్ టెస్ట్లను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ గ్రాండ్ టెస్ట్లు ప్రతిరోజు ఉంటాయి, గమనించగలరు. సో ఈ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. రైట్. సో ఒక్కొక్క బిట్ను లాజికల్గా వివరించుకుంటూ వెళ్తాను. రైట్. సో గమనించండి. ఫస్ట్ బిట్, ఐడెంటిఫై ద అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో గమనించండి. ఎ బుక్, ఎ చైర్, ఆనెస్టీ, టేబుల్. ఇందులో అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏది? సో గమనించండి. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం ఏమనుకున్నాం? బండ గుర్తు, తాకలేని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటామని అనుకున్నాం. సో ఇందులో తాకలేనిది ఏదో ఒకసారి గుర్తుపట్టండి. ఎ బుక్ తాకగలుగుతామా? ఎస్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. చైర్ మనం తాకగలుగుతాం, ఇది ఆన్సర్ కాదు. టేబుల్ మనం తాకగలుగుతాం, ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి హానెస్టీ. హానెస్టీ అంటే అర్థం ఏంటిదంటే నిజాయితీ. సో నిజాయితీని మనం చూడలేస్తామా? చూడలేం. తాకలేస్తామా? తాకలేం. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే. సో బిట్స్ సింపుల్గా ఎందుకు ఇచ్చానంటే మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కావాలి. కాన్సెప్ట్ అర్థమైతే అతను ఎలా ఇచ్చినా, ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ కంటైన్స్ ఎ ట్రాన్సిటివ్ వర్బ్? ఏ సెంటెన్స్లో ట్రాన్సిటివ్ వర్బ్ ఉంది అంటున్నాడు. రైట్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటిదో ఆల్రెడీ మనం నేర్చుకుని ఉన్నాం చాలా ఈజీ లాజిక్ తోటి. సో ఇక్కడ దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తా. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉన్నటువంటి సెంటెన్స్. సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఆ విధంగా ఉంటే అది ట్రాన్సిటివ్. రైట్. ఇంట్రాన్సిటివ్ నెక్స్ట్ బిట్ ఉంది, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనికి నేను ఇంకా మీకు లాజిక్ కోసం ఇలా గీత గీసి కూడా చూపించా. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. సో మీరు గీత గీసినప్పుడు సెంటెన్స్లో ఇలా వస్తే అది ట్రాన్సిటివ్ అవుతుందని కూడా లాజికల్ వీడియోలో చెప్పా. ఎవరైనా చూడకపోతే అది రీసెంట్ వీడియోనే చూడగలరు. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. గమనించండి. ద బేబీ క్రైడ్. ఈ విధంగా వచ్చిందా? మనకు రాలే. సో ఇది ఆన్సర్ కాదు. ద బర్డ్స్ ఫ్లై. ద బర్డ్స్ ఫ్లై. ఈ విధంగా రాలే. సో ఇది కూడా ఆన్సర్ కాదు. షీ వ్రోట్ ఎ లెటర్. సో గమనించండి, ఈ విధంగా వచ్చింది. సో ఇది ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా దీన్ని మనం గ్రామర్ రూల్ ప్రకారం చూడండి. సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. రైట్. సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉన్నది, ఆబ్జెక్ట్ ఉన్నది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. మీకు ఎటువంటి గ్రామర్ రూల్స్ అవసరమే లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన పని లేకుండా నేను క్లాసెస్ అనేటువంటివి చెప్పడం జరిగింది. మీరు ఇంగ్లీష్లో 0 అయినప్పటికీ మీరు మినిమం మార్క్స్ సాధించేలా నేను లాజిక్స్ చెప్పడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. విచ్ సెంటెన్స్ కంటైన్స్ అన్ ఇంట్రాన్సిటివ్? ఇప్పుడు ఇక్కడ ట్రాన్సిటివ్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటిది? ఇంట్రాన్సిటివ్. ఇంట్రాన్సిటివ్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. దీనికి గీత రూపంలో ఏం చెప్పాను నేను అంటే గమనించండి, ఈ విధంగా. ఓకే. సో అంటే సబ్జెక్టు, వర్బ్ మాత్రమే రెండే ఉంటాయి. షీ బాట్ ఏ పెన్. సో 3 ఉన్నాయి, ఇది ఆన్సర్ కాదు. సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అది ట్రాన్సిటివ్ అవుతుంది. హీ ఓపెన్ ద డోర్. ఇది ట్రాన్సిటివ్ అవుతుంది, మనకు కావాల్సింది ఇంట్రాన్సిటివ్. ద చైల్డ్ స్లెప్ట్. ద చైల్డ్ స్లెప్ట్. సో గమనించండి, గీత కూడా సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉన్నది. సో సబ్జెక్ట్ వర్బ్ ఉంటే అదేమవుతుంది? ఇంట్రాన్సిటివ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మరి? ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్,
ఐడెంటిఫై ద యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనగానే నేను ప్రతి క్లాస్లో చెప్తూనే ఉన్నా, జస్ట్ ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదాలు దాదాపు 95% యాడ్వర్బ్ అవుతాయి. నేను 100% అనట్లేదు, 95% యాడ్వర్బ్ అవుతాయి. షీ స్పీక్స్ పొలైట్లీ, స్పీచ్. ఇక్కడ ఎల్వైతో ఎండ్ అయింది ఏది గమనించండి, ఇది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుంది. యాడ్వర్బ్స్లో మళ్ళీ రకాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వాటి మీద కూడా లాజిక్స్ తోటి నేను చేయడం జరిగింది. జస్ట్ రకాలు గుర్తుపెట్టుకోవద్దు మనం, అందులో ఉన్న లాజిక్ ఏంటిది అనేది కూడా నేను వివరించడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోస్ చూడగలరు. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. హీ హ్యాస్ డాష్ 1 రూపీ నోట్. సో ఇక్కడ మనం చూడంగానే మనోళ్ళు చూడంగానే ఏం చేస్తాడు, 1 అని ఉంది అంటే ఓ తోటి స్టార్ట్ అయింది. మనం నేర్చుకున్న అంటే మీరు నేర్చుకున్న రూల్ ఏంటిది, ఏ ఈ ఐ ఓ యు ఇలా ఉంటే యాన్ రాయాలి అని మీరు నేర్చుకున్నారు. కానీ ఆ రూలు ఇటువంటి వాటి దగ్గర పనిచేయదు. సో నన్ను అడిగితే నేను చెప్పే లాజిక్ ఏంటిదంటే ఏ ఈ ఐ ఓ యు ఓకే, బట్ ఇక్కడ ఉన్నటువంటి పదాన్ని తెలుగులో రాసుకోవాలి. ఈ ఉన్నప్పుడు యాన్ పెడతాం కదా, దాన్ని తెలుగులో రాయండి. 1 రూపీ అంటే 1 ఇలా రాస్తాం మనం, రైట్. సో ఇక్కడ ఏమొచ్చింది, వా అంటే వి సౌండ్. వి సౌండ్ ఇందులో ఉందా, లేదు. లేదన్నప్పుడు అక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది, మరి యాన్ వస్తుందా, రాదు. కాబట్టి ఏ వస్తుంది. సో అలా ఈ లాజిక్ కనుక ఫాలో కాకపోతే మీకు బిట్ రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో గమనించండి, ఇప్పుడు ఏ యాన్ ద నో ఆర్టికల్. సో ఆన్సర్ ఏమవుతుంది, మరి ఇప్పుడు ఏ ఆన్సర్ అవుతుంది. హీ హ్యాస్ ఏ 1 రూపీ నోట్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్. సో దీని మీద కూడా నేను లాజికల్ వీడియో చేయడం జరిగింది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ఇన్, ఆన్, ఎట్, ఇంటూ. సో ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే, ఇన్ అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ అనుకోండి, టేబుల్ లోపల క్యాట్ ఉంటుందా, ఉండదు. టేబుల్ వద్ద ఉంటుంది, టేబుల్ ఇంటూ లోపలికి ఇది కూడా రాదు. టేబుల్ వద్ద అనేటువంటిది ఇప్పుడు కాదు. సో ఇక్కడ ఆన్ వస్తుంది. ఈ ఆన్ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే గమనించండి, ఇది ఒక మెటీరియల్ అనుకోండి, దీన్ని ఆనుకొని ఇంకోటి దాని మీద ఉందనుకోండి, అప్పుడు ఆన్ అనే దాన్ని ఉపయోగిస్తాం. కొంచెం పైన ఉంటే ఎబో అని ఉపయోగిస్తాం, ఇంకా పైన ఉంటే ఓవర్ అని ఉపయోగిస్తాం, రైట్. ఆ విధంగా ఇన్ అంటే ఆల్రెడీ లోపల ఉంటే ఇన్ ఉపయోగిస్తాం, బయట నుంచి లోపలికి వస్తే అప్పుడు ఇంటూ ఉపయోగిస్తాం. ఓకే, క్లాస్ బయట నుంచి లోపలికి రావడం. కింద ఉంటే అండర్ అంటాం, ఇంకా కింద ఉంటే బిలో అంటాం, రైట్. ఆ విధంగా అటువంటి లాజిక్స్ అంటే వాటిని కూడా ఎలా కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, క్లారిటీ మిస్ అయి ఉండొచ్చు, బట్ వాటిని కూడా ఎలా ఉపయోగించాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. సో ఆ టాపిక్ వీడియో చూడగలరు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆన్ అవుతుంది. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ యూజెస్ ద పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్లీ. ఇక్కడ ఇచ్చిన వాటిలలో పంక్చువేషన్ మార్క్ కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఏది? సో ఒకసారి సెంటెన్స్లు చూద్దాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఫుల్ స్టాప్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇక్కడ క్వశ్చన్ మార్క్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఇక్కడ కామా ఉన్నది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. అది ఆశ్చర్యార్థకం. ఓకే, సడన్ ఫీలింగ్. ఒక పువ్వును చూడగానే తనకు సంతోషం అనిపించి ఆ పువ్వు బాగుంది కదా అని తను అంటున్నాడు. సో అది అనుకోకుండా పువ్వును చూడగానే కలిగిన ఫీలింగ్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. నెక్స్ట్, ఇఫ్ క్లాస్ గురించి కూడా మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్పుకున్నాం. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ డాష్ ఎట్ హోమ్. స్టేడ్, స్టే, విల్ స్టే, స్టేయింగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ వచ్చేసి విల్ స్టే అవుతుంది. ఎందుకంటే నేను లాజిక్లో వివరించా. ఇక్కడ ఏముంది, రెయిన్స్ ఉంది అంటే V1 ఉంది.
ఇక్కడ V1 కనుక ఇఫ్ పక్కన ఉంటే ఆన్సర్లో విల్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. విల్ ఉండి పక్కన V1 ఉండాలి. ఇక్కడ గమనించండి ఈ విధంగా. సో అది ఆన్సర్ అవుతుంది. నేను లాజిక్లో వివరించడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఇఫ్ ఇట్ రైన్స్ వీ విల్ ఎట్ హోమ్. నెక్స్ట్, ఐడెంటిఫై ది సింపుల్ పాస్ట్ టెన్స్. ఐడెంటిఫై ది సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, గతంలో జరిగినవి. సో ఏముండాలి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉన్నా లేకున్నా ఇది V2లో ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సో గమనించండి, ఈ రెండు ఉన్నా కూడా సెంటెన్స్ కరెక్టే. ఐ హ్యావ్ సీన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది ఆన్సర్ కాదు. ఐ ఏట్ సబ్జెక్ట్ ఉంది, V2 ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఐ హ్యాడ్ సీన్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్. ఐ ఈట్ ఇది సింపుల్ ప్రజెంట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, ఐ ఏట్. అదేవిధంగా ఈ వీటికి సంబంధించి, ఈ టెన్సెస్కు సంబంధించి ఇంకేం అడుగుతున్నాడంటే మనకు ఈజీగా గుర్తుపట్టేలా ఇక్కడ మన క్లూ వర్డ్స్ ఉంటాయి. ఆ క్లూ వర్డ్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్లూ వర్డ్స్ని బట్టి కూడా మనం ఇది ఏ టెన్స్లో ఉందో మనం గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టర్డే ఉందనుకోండి. ఎస్టర్డే ఉంటే అది ఎందులో ఉన్నట్టంటే సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. సో ఆ విధంగా ఈ క్లూ వర్డ్స్ని కూడా నేను ఒక దగ్గర ఒక వీడియోలో చెప్పడం జరిగింది, అది కూడా చూసుకోగలరు. నెక్స్ట్, చూస్ ద పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే కూడా నేను చెప్పడం జరిగింది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే కూడా నేను చెప్పడం జరిగింది. ఎలా అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది అంతే. హ్యాడ్ ప్లస్ V3ది ఎత్తుక్కోవాలి మనం. షీ ఫినిష్డ్ ద వర్క్ ఇది కాదు. షీ హ్యాజ్ ఫినిష్డ్ ద వర్క్ ఇది కాదు. హ్యాజ్ కాదు, మనకు హ్యాడ్ ఉండాలి. షీ హ్యాడ్ ఫినిష్డ్, హ్యాడ్ ఇక్కడ గమనించండి, హ్యాడ్ ప్లస్ V3 ఉంది. సో ఆన్సర్ ఇది అవుతుంది. షీ హ్యాడ్ ఫినిష్డ్ ద వర్క్ బిఫోర్ ఐ అరైవ్డ్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి అది. నెక్స్ట్, ఇంకొకటి గమనించండి, ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ బిట్స్ని మనం డీల్ చేస్తున్నప్పుడు ఈ విధంగా 4 ఆప్షన్లు ఉన్నప్పుడు ఆ 4 ఆప్షన్లో మనం ఎలిమినేషన్ మెథడ్లో మాత్రమే ఆన్సర్ చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కు సంబంధం లేని ఆప్షన్ను ఫస్ట్ తీసేయాలి. అప్పుడు గమనించండి 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, సంబంధం లేని దాన్ని తీసేసాం. ఎన్ని ఆప్షన్స్ మిగిలినాయి? 3. ఇంకొంచెం మనం దాని గురించి థింక్ చేస్తే ఇంకొకటి కూడా దానికి సంబంధం లేనిది మనకు అందులో ఐడెంటిఫై అవుతుంది, తీసేయండి. ఎన్ని మిగిలినాయి? 2. ఈ రెండిట్లలో ఒకటి కరెక్ట్ ఉంటుంది, ఒకటి రాంగ్ ఉంటుంది. అంటే ఒకటే మనం చూస్ చేయాలి. సో ఇందులో కరెక్ట్గా అంది ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. సో ఆ విధంగా కరెక్ట్గా అందాన్ని సెలెక్ట్ చేసేస్తే తర్వాత ఉన్నది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే మనకు తెలియని ఆన్సర్లు కూడా మనం కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలియని క్వశ్చన్లకు కూడా కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. యు ఆర్ ఏ టీచర్. కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ను చూస్ చేయమంటున్నారు. రైట్. సో దీనికి కూడా నేను చెప్పాను కదా, ఆర్ ఉంది. సో నాట్ ఉందా లేదా చూసుకోవాలని చెప్పినా నేను. రైట్, నాట్. ఇందులో నాట్ ఉందా? లేదు. అంటే నాట్ కంపల్సరీ ఉంటుంది. షార్ట్ ఫామ్ ఇలా రాస్తామని అనుకున్నాం. రైట్. నెక్స్ట్ ఏముంది? ఆర్. నాట్ లేదు కాబట్టి నాట్ యాడ్ అయింది. ఆర్కు ఇది వస్తుంది. నెక్స్ట్ యూకు యూ, ఆర్ అండ్ యూ. ఆన్సర్ వచ్చింది కదా. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్తా, మరొకసారి క్వశ్చన్ ట్యాగ్ చెప్తా, ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్ మీద కంపల్సరీ బిట్ ఎగ్జామ్లో ఉంటుంది. యు ఆర్ ఏ టీచర్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఇందులో గుర్తించాల్సింది ఆర్ మన ఏది నాట్ ఉందా లేదా? లేదు. అంటే ఫస్టే ఇది రాసుకోండి. రాసిన తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏమున్నది? ఆర్. ఇక్కడ ఆర్ రాయండి. తర్వాత ఇక్కడ ఏమున్నది? సబ్జెక్టు యు, తర్వాత క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. ఆర్ఎంట్ యు ఆన్సర్ అవుతుంది. ఆర్ఎంట్ యు, ఆర్ యు, డోంట్ యు, ఇజంట్ యు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? ఆర్ఎంట్ యు అవుతుంది. రైట్, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. అయితే ఈ క్వశ్చన్ ట్యాగ్కు సంబంధించి ఇప్పుడు నేను ఇక్కడ నాట్ అని చెప్పినా కదా, అది మాత్రం కంపల్సరీ మీరు చూసుకోవాలి.
నాట్ లేకుండా కూడా కొన్ని పదాలు ఉంటాయి, వాటిని కూడా నాటుగా మనం కన్సిడర్ చేయాలి. వాటిని కూడా నేను నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ లాజిక్స్లలో, అది కూడా చూసుకోగలరు. లెట్ తోటి కూడా క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పడం జరిగింది. లెట్ ఉన్నప్పుడు కూడా మనకు మారుతూ ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్. సో అది కూడా నేను వీడియోలో లాజికల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది లెట్ మీదనే ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి తప్పకుండా ఆ వీడియోను వెతికి మరీ చూడండి. నెక్స్ట్, విచ్ హెల్ప్స్ అస్ లొకేట్ ఎ వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ. డిక్షనరీలో ఒక పదాన్ని వెతకాలంటే మనకి ఏం సహాయపడుతుంది? క్యాప్షన్, గైడ్ వర్డ్, ఫుట్ నోట్, ఇండెక్స్. ఓకే, డిక్షనరీ మీద కూడా సిలబస్లో డిక్షనరీ మీద కూడా బిట్స్ వస్తాయని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బిట్స్ను నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది, గమనించండి. క్యాప్షన్, గైడ్ వర్డ్స్, ఫుట్ నోట్, ఇండెక్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? గైడ్ వర్డ్. డిక్షనరీకి పైన గైడ్ వర్డ్స్ ఉంటాయి, ఏబిసి అని, ఏబి అని, ఆ విధంగా, రైట్? సో గమనించగలరు. నెక్స్ట్, విచ్ పంక్చువేషన్ మార్క్ ఎండ్స్ ఏ క్వశ్చన్ ఏ పంక్చువేషన్ మార్క్తో ఎండ్ అవుతుంది? రైట్, సింపుల్గా ఉందని అనుకోవద్దు. ఎగ్జామ్లో మనం బిట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే లాజిక్స్ నేర్చుకోవాల్సిందే. ఫుల్ స్టాప్, కామా, ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్, కామా. సో ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ మార్క్. ఇది ఐడెంటిఫై ద యాడ్జెక్టివ్. షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్. ఇందులో యాడ్జెక్టివ్ ఏది అంటున్నాడు. యాడ్జెక్టివ్ అంటేనే మనం ఏమని చెప్పుకున్నాము? విశేషణం అంటే ఏమని చెప్పుకున్నాము? గమనించండి, గొప్పతనంను తెలియజేసేటువంటి పదాన్ని మనం వెతకాలి. ఎప్పుడైనా సరే యాడ్జెక్టివ్ వచ్చిందంటే అందులో గొప్పతనాన్ని తెలియజేసే పదం ఉంటుంది. ఆ విధంగా వెళ్తేనే బిట్టు కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ గమనించండి, షీ గొప్పతనాన్ని తెలియజేసేదా? కాదు. ఈజ్ కాదు. ఏ కాదు. ఫస్ట్ దాన్ని తెలుగులో చెప్పుకుందాం. షీ ఈజ్ ఏ క్లవర్ గర్ల్. ఆమె తెలివైన అమ్మాయి. ఓకే, అప్పుడు మనం లాజికల్ వీడియోలో నేర్చుకున్నాం ఎటువంటి అమ్మాయి అని నేర్చుకున్నాం. ఎటువంటి అని అంటే వాట్ తోటి క్వశ్చన్ వేసుకోవాలి. వాట్ కైండ్ అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అంటే ఎటువంటి ఆమె, ఎటువంటి అని వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. షీ ఈజ్ ఎ క్లవర్ గర్ల్. ఆమె ఒక తెలివైన అమ్మాయి. ఎటువంటి అమ్మాయి? తెలివైన అమ్మాయి. సో ఇక్కడ గమనించండి, తెలివైన, అలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. విశేషణం ఉన్న పదాన్ని గుర్తుపట్టుకోవాలంతే, అదే లాజిక్. సో షీ ఈజ్ క్లెవర్ గర్ల్. సో ఇక్కడ క్లెవర్. నెక్స్ట్, చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. దే క్లీన్ ద రూమ్. ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమంటున్నాడు. ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు మనం యాడ్ చేసేది ఏంటిది? ఎలా గుర్తుపట్టాలని చెప్పినా బై ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద రూమ్ క్లీన్డ్ ఇది కాదు. బై ఉందా? లేదు. బై ఇందులో ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది, మిగతా వాటిలలో లేదు, రైట్? నెక్స్ట్, ఆ విధంగా ప్యాసివ్ వాయిస్ని మనం గుర్తుపట్టడం కోసం మాత్రమే. ఒకవేళ అన్నిట్లలో బై ఇస్తే మళ్ళీ అది ఎలా గుర్తుపట్టాలనేది కూడా నేను లాజికల్ వీడియో చెప్పడం జరిగింది. నెక్స్ట్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ ఐఎమ్ బిజీ. సో ఇండైరెక్ట్ స్పీచ్ను మార్చమన్నప్పుడు నేను ఏమని చెప్పినా, యామ్ గనక ఉంటే ఆన్సర్లో వాజ్ ఉంటుంది అని చెప్పాను నేను. సో అది అలా సెర్చ్ చేసుకోండి, రైట్? వాజ్ ఉండాలి, రైట్? హీ సెడ్ దట్ హీ ఈజ్ బిజీ. సో ఇది ఆన్సర్ కాదు. హీ సెడ్ దట్ హీ వాజ్ బిజీ, ఇది ఆన్సర్ అవుతుంది. హీ సెడ్ హీ బిజీ, ఇది అసలు కానే కాదు. హీ సేస్ దట్ హీ వాజ్ బిజీ. సో ఇది కూడా కాదు. ఇక్కడ సేస్ రావద్దు, ఎందుకంటే ఇక్కడ వాజ్ వచ్చింది కాబట్టి. సో ఇది కాదు. ఇక్కడ ఏముండాలి? సెడ్ అని మాత్రమే ఉండాలి. సో యామ్ ఉందంటే వాజ్ ఉన్నది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కు సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే, ఈ పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ లింక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను పీడిఎఫ్ను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. వీడియోను లైక్ చేయగలరు. నెక్స్ట్,
చూస్ ద పాజిటివ్ డిగ్రీని చూస్ చేయమంటున్నాడు. ఓకే, పాజిటివ్ డిగ్రీస్లలో మనం 3 టైప్స్ అని నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం అవి? ఫస్ట్ పాజిటివ్ డిగ్రీ, తర్వాత కంపారిటివ్ డిగ్రీ, తర్వాత సూపర్లేటివ్ డిగ్రీని ఎలా గుర్తుపట్టాలని నేర్చుకున్నాము. లాస్ట్కు ఈఎస్టీ ఉన్న పదాలన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీ అవుతాయి. నెక్స్ట్ కంపారిటివ్ డిగ్రీ అయితేనే లాస్ట్కు ఈఆర్ ఉంటే అవి కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఇది బేస్ ఫామ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో టాల్ గురించి ఉంది కదా, ఇదే తీసుకుందాం. పాజిటివ్ డిగ్రీలో ఏముంటుందంటే అది టాల్ అని ఉంటుంది. ఇందులోకి వచ్చే కల్లా ఏం యాడ్ అవుతుంది? ఈఆర్, TALLER. సో టాలర్. ఇందులోకి వచ్చే కల్లా ఈఎస్టీ యాడ్ అవుతుంది, TALLEST, టాలెస్ట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటిది? పాజిటివ్ డిగ్రీ. అంటే మనకు ఉండకూడదు ఏంటిది? ఈ ఈఆర్ ఉండొద్దు, ఈఎస్టీ ఉండొద్దు. ఇవి లేకుండా ఉన్న పదం మనకు ఆన్సర్ అవుతుంది, రైట్. ఒకసారి గమనించండి. టాలర్, టాలెస్ట్, టాల్, మోటాల్. సో ఏముండొద్దు? ఈఆర్ ఉండొద్దు, ఈఎస్టీ ఉండొద్దు, మిగిలినవి మోర్ కూడా ఉండొద్దు. సో ఆన్సర్ ఇది అవుతుంది. సో ఈ విధంగా లాజిక్స్ ఫాలో అయితే చాలు. గ్రామర్ రూల్స్ తోటి వెళ్తేనే బిట్లు తప్పు అవుతాయి. అవి లేకుండా వెళ్తే, లాజిక్స్ తోటి వెళ్తే, గ్రామర్ రూల్స్ చదువుకోండి వద్దని చెప్పను, బట్ వాటితో పాటు కంపల్సరీ లాజిక్ ఉండాలి. అప్పుడు మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. బిట్ చేసేటప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు నేర్చుకుంటా అంటే సంతోషమే గ్రామర్ రూల్స్, బట్ లాజిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్. గమనించండి. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ ఈజ్ అన్ ఇన్విటేషన్? ఇందులో ఇన్విటేషన్, స్వాగతాన్ని తెలియచేసే సెంటెన్స్ ఏది అంటున్నాడు. కమ్యూనికేషన్కు సంబంధించి ఈ బిట్, కమ్యూనికేటివ్ ఫంక్షనల్ లాంగ్వేజ్కు సంబంధించి. సో గమనించండి. ఓపెన్ ద విండో, ప్లీజ్ జాయిన్ us ఫర్ డిన్నర్, క్లోజ్ ద డోర్, సిట్ డౌన్. సో ఇందులో ఇన్వైట్ చేయడానికి ఉపయోగించే, అంటే ఇన్వైట్ చేసే విధంగా ఉన్నటువంటి సెంటెన్స్ ఏది అంటే ఇది, ప్లీజ్ జాయిన్ us ఫర్ డిన్నర్. ఇది ఇన్వైట్ చేస్తున్నట్టుగా. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఐడెంటిఫై ది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒకటే, తాకలేనిది. గమనించండి, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న బిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాక్టీస్ చేసిన ఈ గ్రాండ్ టెస్ట్లో, ఆ టాపిక్స్ కొన్ని రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే మళ్ళీ రివైండ్ చేయడం కోసం. సో ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తప్పకుండా తెలియచేయగలరు. తాకలేని, ఇందులో తాకలేనిది ఏది? బ్యూటీ. తాకగలుగుతామా? తాకలేం. మ్యాంగో తాకగలుగుతాం, టైగర్ తాకగలుగుతాం, ఫ్యాన్ తాకగలుగుతాం. సో ఇక్కడ ఆన్సర్ ఇది. అయితే అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించి మనం తాకలేనిది అని అనుకునేటప్పుడు ఫస్ట్ ఒకటి చూసి దాని కరెక్ట్ ఆన్సర్ కదా అని టిక్ చేయొద్దు. మిగిలిన 3 ఆప్షన్స్ను కూడా వెరిఫై చేయాలి. ఎప్పుడైనా సరే కరెక్ట్ ఆన్సర్ టిక్ చేస్తున్నామంటే 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక దాన్ని కరెక్ట్ ఆన్సర్ మనం టిక్ చేస్తున్నాం అంటే మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఒక్కసారి మనం చదవాలి. అది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. గుడ్డిగా మనం అనుకున్న దాని ప్రకారం ఒకటే కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేసి రాకూడదు. అలా అయితే కొన్ని మార్కులు మీరు లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, విచ్ వర్బ్ ఈజ్ ట్రాన్సిటివ్? ఇచ్చినటువంటి వర్డ్లలో ట్రాన్సిటివ్ ఏది? ట్రాన్సిటివ్ అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే సబ్జెక్ట్ చేసేటువంటి పని ఆబ్జెక్ట్ దాకా చేరాలి. ఐ ఈట్ ఇది కాదు. పొట్టిగా ఉన్నటువంటిది ఇంట్రాన్సిటివ్ అవుతుంది, పొడుగా ఉన్నది ట్రాన్సిటివ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే లాజికల్గా, పొట్టి సెంటెన్స్ ఇంట్రాన్సిటివ్, పొడుగు సెంటెన్స్ ట్రాన్సిటివ్. ఐ ఈట్ ఏ మ్యాంగో, పొడుగుంది, ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవి, వీటితో పాటు ఇంకా చాలా బిట్స్ గలవు, రైట్. మీరు చూడండి, దాదాపు 40-50 బిట్స్ గలవు. వీటిని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మీరు PDF లింక్ అని కామెంట్ చేయండి. తప్పకుండా ఈ PDFను నేను మీకు అందిస్తాను. అదేవిధంగా ఈ PDF యొక్క లింకును, అంటే వాట్సాప్ గ్రూప్ను, ఈ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను పిన్ చేసి పెడతాను. సో అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైనటువంటి సలహాలను కూడా తప్పకుండా తెలియచేయగలరు.